వెల్కమ్ బ్యాక్. మరికొద్ది రోజుల్లో అంటే ఒక 60 టు ఒక 65-70 డేస్ మధ్యలో అయితే ఏపీలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల హడావిడి మొదలైంది. అలాగే ఈరోజు భీమిలి నుంచి కూడా శంఖారావం స్టార్ట్ చేయబోతున్నారు. ఎన్నికల శంఖారావాన్ని స్టార్ట్ చేయబోతున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. అలాగే ఈ నేపథ్యంలో ఎన్నికల హడావిడి మొదలైంది. అలాగే చర్చోపచర్చలు కూడా జరుగుతున్నాయి. హాట్గా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు అన్ని పార్టీలకు సంబంధించి. అలాగే ఈ నేపథ్యంలో ఇప్పుడైతే ఏదైతే ఉందో అధికారం ఉన్నటువంటి వైసీపీని బస్టు పట్టించాలి, ఏదైతే వైసీపీని దించాలి, అవినీతి అరాచక పాలనకి చర్మగీతం పాడాలి అని టీడీపీ జనసేన పొత్తులోకి రావడం జరిగింది. ఆ నేపథ్యంలో దాని తర్వాత జరిగినటువంటి సిచ్యువేషన్స్ అంటే దానికి ముందు టీడీపీ అధినేత చంద్రబాబు జైలుకి వెళ్ళడం, రాజమండ్రి జైలుకి వెళ్ళి జనసేన అధినేత పవన్ కలవడం, దాని తర్వాత బయటకు వచ్చి పొత్తును ప్రకటించడం, దాని తర్వాత వచ్చినటువంటి పరిణామాలు కూడా చూసాం. దాని తర్వాత లేటెస్ట్గా ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా షర్మిల కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ పుంజుకుంటుందంటూ కూడాను ఆవిడ ఆల్రెడీ జిల్లాల వారీగా ఆవిడ తిరుగుతున్నారు. కాంగ్రెస్ని మళ్ళీ నేను తీసుకొస్తా, ఈసారి మేము పోటీ చేస్తామని కూడా ఆవిడ కూడా చెప్తున్నారు. దానిపైన విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు టీడీపీకి సంబంధించిన వాళ్ళు కూడా. అంటే టీడీపీ కాంగ్రెస్ కూడా ఒకటే, షర్మిల ఈయన వెనకతల నుంచి అంతా నడిపిస్తుంది టీడీపీ చంద్రబాబు అని వైసీపీ నేతలు కూడా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి గణతంత్ర వేడుకల్లో అందరి ముందు జనసేన అధినేత కొంచెం అసంతృప్తిని వ్యక్తం చేశారు. అంటే పొత్తు ధర్మాన్ని టీడీపీ పాటించలేదు. సో ఈ నేపథ్యంలో నేను కూడాను వాటిని అంటే ట్రిపుల్ అనే నేపథ్యంలో గణతంత్ర రిపబ్లిక్ డే రాజోలు అలాగే సంబంధించినటువంటి దాన్ని కూడా ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఈ 2 స్థానాల నుంచి మా పార్టీ ఉంటుంది అని. అలాగే దీంతో పాటుగా పొత్తు కొనసాగుతుంది అని కూడా అయితే ఆయన చెప్పడం జరిగింది. బట్ దాని తర్వాత పరిస్థితులు మారే, దానిపైన చర్చలు జరుగుతున్నాయి. అదే అంశంపైన కూడా ఈరోజు మనం చర్చిద్దాం. మనతో పాటు చర్చలో ఈరోజు పాల్గొంటున్నారు లక్ష్మణ్ గారు, జనసేన అధికార ప్రతినిధి, అలాగే ఖండాపు గోవిందరావు గారు, ఏపీ రాష్ట్ర జిడ్కో డైరెక్టర్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు ఆయన బుర్జి మండలం, అలాగే నల్లబోతుల నాగరాజు గారు, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి. గుడ్ మార్నింగ్ అండి. ఫస్ట్గా లక్ష్మణ్ గారు, నిన్న మీ అధినేత చేసినటువంటి వ్యాఖ్యలు అసలు అంటే పొత్తు ధర్మాన్ని పాటించలేదు అని మీరు పొత్తు ధర్మాన్ని పాటించారా? అంటే మీరు కూడా తర్వాత మీ అధినేత ఇద్దరిని పేర్లను ప్రకటించడం జరిగింది. మేడం, ముందుగా మీకు అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి, బీఆర్కే న్యూస్ ఛానల్ వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. పవన్ కళ్యాణ్ గారు పొత్తు ధర్మాన్ని పాటించారు కాబట్టి నిన్న ఆ విధంగా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడైతే మరి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆయన్ని పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత జనసేన టీడీపీ కలిపి రేపు 2024 ఎలక్షన్కి పొత్తులో భాగమై వెళ్తూ ఉన్నాం. ఈ కూటమికి మీరందరూ సపోర్ట్ ఉండాలి. ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 2024లో ఈ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ప్రభుత్వం ఉండకూడదు అని విముక్తి కోసం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి యావత్ ఇప్పుడున్నటువంటి జనసేన పార్టీ కేడర్ అంతా కూడా ఆ నిర్ణయానికి శిరోధారంగా నిలబడడం జరిగింది. అయితే మరి ఏదైతే మరి లోకేష్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు ఆ ఇంటర్వ్యూలో కొన్ని మాటలు అంటే ఆ సీఎం పదవి కోసం ఉప ముఖ్యమంత్రి గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఆ మాటలు అనుకుని ఉంటే బాగుండేదేమో అనే రకంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కానీ ప్రజల్లో చాలా వరకు వాళ్ళు కూడా అనుకోవడం జరిగింది. సో వీటన్నిటి బీజేపీతో మీరు పొత్తులో ఉన్నారా? లక్ష్మణ్ గారు, బీజేపీతో మీరు పొత్తులో ఉన్నారా? స్టిల్ నౌ ఇప్పుడు వరకు బీజేపీతో పొత్తులో ఉన్నాం. మరి ఆ రోజు ఒక నిమిషం, మీరు బీజేపీతో పొత్తులో ఉంటే ఆ రోజు రాజమండ్రిలో ఆయన కలిసిన తర్వాత బయటకు వచ్చి మేము కలిసి వెళ్తామని బీజేపీతో చెప్పకుండా ఆయన మీ అధినేత చేసినటువంటి వ్యాఖ్యలు కూడా పొత్తు ధర్మాన్ని విస్మరించడమే కదా. అక్కడ కూడా మీరు కూడా పొత్తు ధర్మాన్ని పాటించలేదు కదా. లేదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే మా అధ్యక్షుల వారికి నిర్ణయం తీసుకునే అధికారం ఆయనకుంది. ఖచ్చితంగా ఆయన తీసుకుంటారు. ఎందుకంటే బీజేపీతో మేము పొత్తులో ఉన్నది వాస్తవం. కానీ కొన్ని కార్యక్రమాలు వాళ్ళు చేసుకున్నారు, కొన్ని కార్యక్రమాలు మా సొంతంగా మేము చేసుకోవడం జరిగింది. అంటే కొన్ని వీటితో ఇప్పుడు టీడీపీ మేము సమన్వయపరుచుకుని వెళ్ళే విధానంగా అయితే బీజేపీతో కొన్ని రోజుల్లో లేదండి. సో పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే మేము పొత్తు ప్రకటించిన తర్వాత ఎన్డీఏ కూటమిలో ఎలాగో ఉన్నాం కాబట్టి
టీడీపీని కూడా ఎన్డీఏ కూటమి వైపు తీసుకెళ్దామని ఒక భాగంగానే నేను ప్రధానమంత్రి గారితో అలాగే జేపీ నడ్డా గారితో అమిత్ షా గారితో మాట్లాడి ఈ యొక్క సయోధ్యను కుదురుతాం అన్న భావజాలంతో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళ అపాయింట్మెంట్ కొరకు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. త్వరలో ఈ 2-3 రోజుల్లో ఢిల్లీ వెళ్ళి మాట్లాడే అవకాశం ఉంది. ఈ ఏమైనా బీజేపీ మాతో వస్తుందా లేదా జనసేన టీడీపీ మాత్రమే ఈ ఎలక్షన్ లోకి వెళ్తాయా లేదా బీజేపీ సింగిల్ గా వస్తుందా అనేది మరొక 10 రోజుల్లో దీనిపై ఫుల్ క్లారిటీ రావడం అయితే జరుగుతుంది. అంటే ఆల్రెడీ మీరు బీజేపీతో పొత్తులో ఉన్నామని అంటున్నారు. అక్కడ అడిగితే అంటే మీ అధినేత నిర్ణయాన్ని తీసుకున్నారంటే అలాగే టీడీపీ అధినేత కూడా నిర్ణయం తీసుకున్నారు. మీరు ఆ రోజు పొత్తు ధర్మాన్ని పాటించలేదు కదా. మీరు కూడా ఆ రోజు రాజమండ్రిలో ఆయన కలిసి వచ్చిన తర్వాత బయటకు వచ్చి మీరు వీళ్ళతో పాటు మేము కలిసి వెళ్తున్నాం అని చెప్పినప్పుడు బీజేపీ కూడా ఇదే స్థానంలో ఇదే సిచ్యువేషన్లో ఉండింది కదా. మీరు కూడా ఆనాడు మీ నేత కూడాను పొత్తు ధర్మాన్ని పాటించినట్టే కదా. ఇప్పుడు బీజేపీ సీట్లు పంచే కార్యక్రమం అయితే ఆ స్థాయిలో బీజేపీ పార్టీ అయితే ఆంధ్రప్రదేశ్ లో లేదు. ఇక్కడ మేజర్ గా జనసేన టీడీపీ ఏంటంటే సమతూకంలో వెళ్తున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కొత్త ధర్మం పాటించవలసిన అవసరం ఉంది కాబట్టి, కానీ అంత సీనియర్ నాయకులు కూడా కార్యకర్తల ఒత్తిడి మేరకు కొన్ని సందర్భంలో ఆ పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి నాకు కూడా సేమ్ అదే సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి నేను ప్రకటిస్తున్నాను రాజానగరం అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఎందుకంటే మండపేట నియోజకవర్గంలో జనసేన పార్టీకి 35,000 పైగా ఓట్లు వచ్చాయండి కిందటి ఎలక్షన్ లో. అంటే బలమైన నియోజకవర్గం అది. ఆ నియోజకవర్గంలో మీరు చెప్పండి. ఈ టైంలో మీరు నాగరాజ్ గారు మేడం మా పేర్లు ఒకసారి చూడండి. ఈ టైంలో మీరు అధికార పార్టీకి ఛాన్స్ ఇస్తున్నారు కదా. లేదండి, ఏం లేదు. ఇక్కడ కేవలం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో మాట్లాడుకుని వెళ్ళారంటే నిన్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జరుగుతున్నటువంటి సందర్భంగా కొంతమంది క్రిస్టియన్స్ ఫాదర్లు ఎవరైతే వచ్చారో పాస్టర్లు అందరూ కూడా వాళ్ళతో మాట్లాడి నేను ప్రతిదానికి కూడా ఏంటంటే నాకు నేను తగ్గించుకుంటాను, నేను హెచ్చింపు చేయను, నాకు బైబిల్లో ఒక వాక్యం ఇష్టం ఏంటంటే ఎవరైతే తనకు తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చింపు పడతారని. సో నేను చాలా కారణాలతో చాలా రోజుల నుంచి నాకు నేను తగ్గించుకున్నా, అవే కొన్ని నాకు ఉపయోగపడి కొన్ని శాపాలుగా కూడా మారినాయి. సో పవన్ కళ్యాణ్ గారు అన్న మాటల్లో ఈ సందర్భాన్ని తీసుకొచ్చారు. మేమనేదంటే చాలా క్లియర్ గా ఉన్నారండి. మండపాటలో కొంచెం ఆలోచించి మాట్లాడి ఉంటే కార్యకర్తలు కానీ లక్ష్మణ్ గారు వైసీపీ పార్టీ ఇంకోటి కూడా ఉంటుంది. అంటే ఎప్పుడైతే హరిరామ జోగే శాస్త్రి గారు ఇచ్చినటువంటి లేఖలో కూడా ఆయన కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది చంద్రబాబుకి. అంటే మీరు మిత్రపక్షం అంటే ఏదో కొద్ది సీట్లకే పరిమితమై ఉండొద్దు, ఒక నెంబర్ ఏదైతే ఒక 30 నుంచి 60 వరకు సీట్లు కూడా మీరు ఉంటేనే మీకు కూడా ఒక పట్టు ఉంటుంది. అంటే ఆయన ఏదైతే అప్పుడు లేఖలు ఇచ్చారో వాటన్నింటినీ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారా మీ అధినేత? డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు హరిరామ జోగే రాసిన లేఖకి గౌరవించారు. ఆయన యొక్క అనుభవాన్ని కూడా గౌరవించి తీసుకుంటున్నారండి. ఎందుకంటే ప్రతి సలహా అంటే ప్రతి ఒక్కరు కూడా అండి, ఏ నాయకుడు అవనాయండి వాళ్ళకి తెలిసిన సలహాలు ఇస్తూ ఉంటారు. దాన్ని కొంతవరకు ఏ మేరకు తీసుకోవాలో ఆ మేరకు తీసుకుంటారండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు నేను ఉన్నానండి పర్సనల్ గా పవన్ కళ్యాణ్ గారు మరి టీడీపీ నుంచి అయితే ఒక 70 నుంచి 80 సీట్లు తీసుకోవాలి, టీడీపీ లేదా టీడీపీ జనసేన సమాన సీట్లలో పోటీ చేయాలని మాట్లాడటం వేరు, పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకునేది వేరు. ఏంటంటే అక్కడ ఏ నియోజకవర్గంలో మాకు బలం ఉంది, ఏ నియోజకవర్గంలో మీకు గెలగలం, ఖచ్చితంగా అప్పుడు పిఆర్పి పార్టీలో కూడా బలమైన నియోజకవర్గాలు ఏమున్నాయి, ఎంత ఓటు పోలింగ్ అయిందో ఇవన్నీ కూడా మేము బేరే చేసుకున్నాం. ఖచ్చితంగా ఆ యొక్క స్థానాలు మేము కోరుకున్నాం, ఆ స్థానాలు కూడా అలాట్మెంట్ కూడా అయినాయి. ఈ స్థానాల్లో మాత్రం పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని పవన్ కళ్యాణ్ చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మేము ఏది కూడా ఆప్షన్ గా తీసుకోవట్లేదండి. ఎందుకంటే గెలవాలి, ఓడిపోయే ఆప్షన్ తీసుకోవట్లేదు టీడీపీ కానీ జనసేన కానీ. గెలుపు గుర్రాలను మేము వెతుకుతున్నాం, గెలుపు గుర్రాలకి టికెట్లు ఇవ్వాలి. వాళ్ళు ఖచ్చితంగా రేపు రేపు వస్తున్నట్టు ఈ 60 రోజుల్లో 160 సీట్లకి ఏ విధంగా మేము తీసుకురావాలన్న ఈ యొక్క చర్చలు మాత్రం మా దగ్గర జరుగుతున్నాయి తప్ప లక్ష్మణ్ గారు అంతా బాగుంది. లక్ష్మణ్ గారు ఏదైతే మీరు ఫస్ట్ నుంచి ఏదైతే
మాట్లాడుతున్నారో టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏదైతే అవినీతి ప్రభుత్వం, అరాచక ప్రభుత్వం, ప్రజలను పట్టించుకొని ప్రభుత్వం, అది దిగాలి, దానికోసం మేము తగ్గి అన్నిటినీ కలుపుకుంటూ పోతాం. కానీ ఈ నేపథ్యంలో మీ రెండు పార్టీల మధ్య సఖ్యత అనేది లోపించడం కనిపిస్తుంది. అది అధికార పార్టీకి ప్లస్ అవదంటారా? ఏదైతే పొత్తుకు బీటలు పడుతున్నాయి కదా, మీరు అనుకున్నట్టుగా వైఎస్ఆర్ పార్టీ అనుకున్నట్టుగా జనసేన టీడీపీ మధ్య సఖ్యత ఎక్కడా కోల్పోలేదు. మంచి స్ట్రాంగ్ బాండింగే ఉంది. అది వీళ్ళేంటంటే గుంటకాడ నక్కలో వెయిట్ చేస్తున్నట్టుగా వెయిట్ చేస్తూ ఉన్నారు. టీడీపీ జనసేన ఎప్పుడు విడిపోతుందా, వాళ్ళు విడిపోతే మేము ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కదా అని చాలా విప్లవ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు మా మధ్య బాండింగ్ విడదీయడానికి. కానీ మాకు తెలుసు ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా చేయాలనేది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. కాబట్టి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఆయనకి తెలిసిన విషయం తెలుసు కాబట్టినే నిన్న ఆ విధంగా మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా ఈ సయోధ్య మేము కొనసాగుతూ ఉంది. టీడీపీ జనసేన పొత్తు కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము పెట్టుకున్నామండి, రాజకీయ ప్రయోజనాల కోసం కాదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రం నుంచి వైఎస్ఆర్ పార్టీ విముక్తం చేయాలి, జగన్మోహన్ రెడ్డిని పంపించాలి, మరి రెండోసారి ఆయనకి అధికారం ఇవ్వకూడదు, రాకూడదు అన్న విషయంలో మేము అందరం కూడా చాలా కలిసికట్టుగా మాకు జేఏసీ కమిటీ మేము ఒకటి కమిటీ ఉంది, వాళ్ళకు కూడా జేఏసీ కమిటీ ఉంది. ఈ కమిటీలో ఈ సభ్యులు మాట్లాడి ఏ విధంగా ముందుకెళ్లాలని ముందుగా ప్రణాళికలు రచించుకొని ముందుకెళ్తున్నాం తప్ప ఎక్కడ కూడా మాకు పొరపచ్చాలు లేవు. కింద క్యాడర్ స్థాయి నుంచి కూడా చాలా స్ట్రాంగ్ గా బలంగా ఐక్యమత్యంతో వెళ్ళడం జరుగుతుంది. టీడీపీతో ఎటువంటి ఇబ్బందులు కూడా లేవండి. రైట్. అలాగే నాగరాజ్ గారు ఉన్నారు. నాగరాజ్ గారు, మేడం, సో ఏంటి ఈ పొత్తులకి బీటలు వాటి రేటు కనిపిస్తుంది, వైసీపీకి ఇది ప్లస్ అవదంటారా? నిన్న జనసేన అధినేత చేసినటువంటి వ్యాఖ్యలు, అలాగే మీ అధినేత మేడం, పొత్తు ధర్మంలో మా అధినేతలు ఇద్దరు, మన పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు గారు ఎప్పుడో పొత్తును ఆల్రెడీ మాట్లాడి పెట్టేశారు. నిన్న రాజోలి రాజనగరము అనౌన్స్ చేయడము పెద్ద విషయం ఏం కాదు. ఇది ఆల్రెడీ పొత్తులో ఏమేమి సీట్లు ఇవ్వాలి ఏం కథ అనేసి ముందే మాట్లాడారు. కాకపోతే ఈ వైసీపీ వాళ్ళు ఎలా మనము వీళ్ళని డ్యామేజ్ చేయాలి. ఈరోజు స్ట్రాంగ్ రాష్ట్రంలో వైసీపీకి 170 కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. మేము ఏమంటామంటే కనీసం 10 కూడా గెలిచే పరిస్థితి వైసీపీ వెళ్ళిపోయింది. ఏ విధంగా అయినా ఈ స్ట్రాంగ్ గా ఉన్నటువంటి పొత్తు జనసేన అయితే టీడీపీ అయితే ఏదో విధంగా విడగొట్టాలి, వీళ్ళ మధ్యన పొరపచ్చలు లేపాలని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రజలు కూడా అనుకుంటున్నారు, ఇప్పుడు ఎట్లుందంటే కన్నా ఊర్లో పెళ్లికి కుక్కలు ఆడవాలన్నట్టు మా పార్టీలు మా పొత్తులు మేము చూసుకుంటాము. వీళ్ళ మధ్యలో పరిస్థితి ఎట్లుందంటే ఈ వైసీపీకి అభివృద్ధి చేత కాదు, రాష్ట్రాన్ని పరిపాలన చేత కాదు, ఏమి చేత కాదు, కేవలము తిట్టడానికి మాత్రము. వీళ్ళు పదవులు వచ్చేది తిట్టడానికి. ఆ పార్టీ ఈ పొత్తు ధర్మంలో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ రావడమే తప్పు. రైట్ అండి. గోవిందరావు గారు ఉన్నారు వైసీపీ నుంచి, ఆయనతో మాట్లాడదాం. గోవిందరావు గారు,